శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 98వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టినగాక, కొండలు కూడి ఉత్సాధ్వని చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచుందుకే మేము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. మానవుల్ని ప్రభువు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధన చేసి కొనియాడాలి. ఒకవేళ నీవు నేను కొనియాడకుంటే నదులను చప్పట్లు కొట్టును అని రాయబడింది, కొండలను కూడి ఉత్సాధ్వని చేయను అనగా భూమి సైతం దేవునికి లోబడి ప్రభువును స్తుతించేటటువంటి విధానంలో చూడగలం. అట్లానే మనము సజీవులము ఈ లోకంలో బ్రతికుండగానే కీర్తనీయుడైన క్రీస్తుని కొనియాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ దైవదేవుని పొందుకొని లోకంలో సంఘంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించిన కాక. ఆమేన్. మహోన్నతుడా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించి దాన్ని తెచ్చినందుకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించిన గాక. ఆమేన్.